ముందుగా పద్మనాభ అన్న గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఉద్యమకారులను గుర్తుంచుకొని ఎన్నంటూ ఉండి ఈరోజు లేట్ అయినా సరే గుర్తింపు తెచ్చి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మోతే శోభన్ రెడ్డి శ్రీలత గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం గారు డిప్యూటీ మా నల్గొండ జిల్లా నాయకుడు శోభన్ రెడ్డి గారు, మాది నల్గొండ. నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆలేరు. మా గ్రామానికి చెందిన వాళ్ళు, మా జిల్లాకు చెందిన నాయకులు ఈ హైదరాబాదు వశపరుచుకున్నారంటే చాలా గ్రేటు. ఒక డిప్యూటీ మేయర్ అంటే ఆశాభాషి కాదు, గ్రేట్ అది. మళ్ళీ అందులో ఒక మహిళకు కూడా కేసీఆర్ కల్పించినందుకు కేసీఆర్ మా హృదయపూర్వక ధన్యవాదాలు. శోభన్ రెడ్డి అన్నగారు 20 సంవత్సరాలు శ్రమించాడు. 20 సంవత్సరాలు రాత్రి పగలు ఎండ వాన నిద్ర లేకుండా శ్రమించాడు. చేస్తే ఆయనకు కొద్దిపాటైన గౌరవం దక్కిందని మా హృదయపూర్వక ధన్యవాదాలు కేసీఆర్ గారికి, మీ టీఆర్ఎస్ లీడర్లందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకా మేడం ఉన్నత పదవులు ఆశించాలి, మా శోభనన్న కూడా ఇంకా పదవులు ఆశించాలని మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నుంచి వారెంబడి అడుగు మడుగులు వేసుకుంటూ ఇన్ని రోజుల తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఇవాళ ఒక న్యాయం జరిగిందని మేము ఆలోచిస్తున్నాం. యాజ్ ఏ సీనియర్ నాయకుడు టీఆర్ఎస్ పార్టీగా నా పేరు చిట్ట నరసింహారెడ్డి, మాజీ ఇన్ఛార్జ్ అంబర్పేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ను. శోభన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు ఎంతో నష్టపోయిండు. కానీ మా దాంట్లోని మా పార్టీని కొంతమంది దుర్మార్గులు ఆయనకు రాకుండా చేసిండ్రు. నాకు తెలుసు ఆ విషయం. దేవుడు న్యాయం అనేది ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అదే దృష్టి పెట్టుకొని శోభన్ బాగా పనిచేసాడని చెప్పి మొదటి నుంచి నేను శోభన్కి ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నానని చెప్పి ఎన్నో రోజులు కూడా ఆలోచనలో ఉండిండే. బట్ ఇవాళ మంచి న్యాయం జరిగింది. ఆ దేవుడు కరుణ వల్ల శ్రీలత సక్సెస్ అయింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకో విషయం చెప్పాలనుకుంటే ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ దగ్గర ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందని మాత్రం మేమందరం ఆశిస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు మనకు ముఖ్యమంత్రి గారు అన్ని పార్టీలు విమర్శించిన ఉద్యమకారులకు పదవులు లేవు అని. కానీ మా ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఏ సమయంలో ఎవరికి ఏమి ఇవ్వాలన్నది వెన్నతో పెట్టిన విద్య కనుక ఈరోజు మరి వెన్నేంటి ఉంటున్న మా శోభన్ రెడ్డి అన్నకు డిప్యూటీ మేయర్ ఇచ్చినందుకు ముందుగా మేము ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలానే మోతి శ్రీలత రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మోతి శోభన్ అన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా మహిళలకు పెద్దపీట ఇచ్చిన ప్రభుత్వం మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే. గతంలో చూసుకుంటే ఏ ప్రభుత్వాలు చేయని సంక్షేమ పథకాలు మరి తెలంగాణ వచ్చినాక ప్రతి ఒక్కరికి కన్నురెప్ప కొట్టినంత సేపట్లో కరెంటు పోకుండా కరెంట్ ఇచ్చడం జరిగినది, ఇంటింటికి నల్ల ఇచ్చడం జరిగినది. మా ముఖ్యమంత్రి గారు మొన్న అన్నారు 10 ఏళ్ళు మళ్ళీ మనమే తెలంగాణ ప్రభుత్వమే అని. 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి గారే మళ్ళీ ప్రభుత్వము. మరి ఇదే విధంగా మా అన్నగారికి శోభన్ రెడ్డి గారికి ఇంకా ఉన్నతమైన పదవి ఇస్తే చాలా బాగుంటుందని మేము తెలంగాణ ట్రేడ్ యూనియన్ నుంచి తెలియజేస్తున్నాము. మరి వెన్నెంటు ఉంటూ మీ 19 సంవత్సరాలు 2001 నుంచి మీ వెన్నెంటు ఉంటూ ఎప్పుడు ఏ మీటింగ్లోనైనా ఒక నాకు సైనికుడు లేక కుడిభుజంగా ఉంటున్న శోభన్ రెడ్డి గారు అని చెప్తుండే ఏ మీటింగ్లోనైనా. అదేవిధంగా ఈరోజు మాకు న్యాయం చేసినందుకు శోభన్ రెడ్డి గారికి అన్నకి చాలా మరి ఒకసారి పాదాభివందనం తెలుస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. థ్యాంక్ యూ. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలా మరి ఏ కాన్స్టిట్యున్సీలా 5గురిని కార్పొరేటర్లని గెలిచిన ఘనత లేదు. మరి ఈ ఘనత సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ పద్దన్నకే దక్కింది. అదేవిధంగా మరి ప్రోత్సహించి మేయర్కి పదవికి నామినేటెడ్ చేసిన శోభన్ రెడ్డి అన్న గారికి మరి అది అనివార్య కారణాల మరి డిప్యూటీ మేయర్ వచ్చినందుకు ప్రద్దన్న గారికి పాదాభివందనం చేస్తూ ఈ పదవి ఇచ్చినందుకు శోభన్ రెడ్డి అన్నకు వన్స్ మోర్ థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ ప్రద్దన్న. నమస్కారం అండి. నేను టీఆర్ఎస్ మహిళా లీడర్ని లాలాపేట్. నా పేరు వనజ. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ సార్కి నమస్కారము, మా పజ్జనకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంత మంచిగా మేము కష్టపడి గెలిపించుకున్నాము. ఉద్యమకారుడు శోభన్ రెడ్డి అన్న, శ్రీలత మేడం వచ్చిందని మేము చాలా సంతోషపడుతున్నాము. సో ఈరోజు మాకు డిప్యూటీ మేయర్గా ఇచ్చినందుకు కృతజ్ఞతలు మా పజ్జన గారికి. మా కార్యకర్తలు ఇక్కడ వార్డ్ మెంబర్సు, సీనియర్ కార్యకర్తలు అందరికీ మేము దండాలు పెట్టి ఎంత సంతోషం అంటే హార్ట్ఫుల్గా సంతోషపడుతున్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో శ్రీలత మేడంకి మరోసారి
కంగ్రాచులేషన్స్ అని చెప్తాను. నా పేరు శైలజ అండి. తార్నాక లాలాపేట్ డివిజన్ వార్డు మెంబర్ని నేను. మా కేసీఆర్ గారికి, మా పజ్జన్న గారికి చాలా కృతజ్ఞత పడి ఉన్నాం మేము. మా తార్నాకకి మాకు డిప్యూటీ స్పీకర్గా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా అసలు డిప్యూటీ మేయర్గా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మాటలు రావట్లేదు మాకు. నిన్నటి నుంచి చాలా సంతోషం. ఉద్యమకారుడైన మా శోభన్ రెడ్డి అన్నకు టికెట్ ఇవ్వడం గ్రేట్నెస్. గుర్తుపట్టి ఏ పార్టీలలో లేదు ఇంత గుర్తింపు, ఈ టీఆర్ఎస్లోనే ఉంది. ఈరోజు శ్రీలత మేడంని కలిసిన మార్నింగ్ మాకు ఒక మాట చెప్పింది, మీరు కష్టపడ్డందుకే నాకు వచ్చింది అని. ఆ మాట చాలు మాకు. మేము ఆనందంగా ఇదైపోతున్నాం మేము. ఎందుకంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మా తార్నాక డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారికి మరి ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు, ముఖ్యంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గారైన పద్మరావు అన్న గారు వీరందరూ కలిసి మరి ఈరోజు వారికి డిప్యూటీ స్పీకర్ పదవినివ్వడం మా అందరికీ కార్యకర్తలుగా మరి లోకల్ ప్రజలకు కానీ అందరికీ చాలా సంతోషదాయకంగా ఉంది. దీన్ని బట్టి మేము కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మన నియోజకవర్గం ఎమ్మెల్యే పద్మరావునకు అలాగే ఈ పదవి మా మోతే శ్రీలత శోభన్ రెడ్డి మేడం గారికి పదవి రావడానికి సహకరించిన సీనియర్ పార్టీ నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 20 ఏళ్ళుగా నిజంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న ప్రతి నాయకుడు కానీ ప్రతి కార్యకర్త కానీ వారందరికీ ఈరోజు మా మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు, మా శోభన్ రెడ్డి అన్న వీళ్ళు నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకనంటే వాళ్ళు 20 ఏళ్ళుగా పార్టీలో ఎలాంటి పదవి రాకపోయినా ఏ రోజు బాధపడలేదు. పార్టీని నమ్ముకున్నారు. మొదటి నుంచి ఆయన కేసీఆర్ గారితో అడిగేసి నడిచిండు ఉద్యమంలో. ఆయనకు పార్టీలో గాడ్ ఫాదర్ ఎవరు లేరు. ఆయన ఎప్పుడు మాకు ఒకటే చెప్పేవాడు, మనకు ఒకటే గాడ్ ఫాదరు కేసీఆర్ గారే మనకు, ఆయన తప్ప మనకు ఎవరు ఇది లేదు. ఎన్నో రకాల అవమానాలు కూడా కొన్ని సందర్భాలలో జరిగినాయి. అయినా కూడా ఎక్కడ తను వెనకడుగు వేయలేడు, కార్యకర్తలను ఎక్కడ నిరుత్సాహపరచలేదు. అట్లనే కార్యకర్తలు ఆయనను విడిచిపోకుండా ఉద్యమంలో ఆయనతో పాటుగా పనిచేసిన ఏ ఒక్క కార్యకర్త కూడా ఆయనను వదిలిపెట్టిపోకుండా ఉండడం కోసం మరి టీటీసీని స్థాపించి కేసీఆర్ గారు శోభన్ రెడ్డి అన్న దానికి అధ్యక్షులుగా నియమించి కూర్చుండబెట్టిన ఆ సీట్లో శోభన్ రెడ్డి అన్న ఏం చేసిండు, ఈ కార్యకర్తలు నారాజు అవుతుండ్రు. ఇప్పుడు ఇంకా మనకు ఎన్ని రోజులు ఎవరెవరికో పదవులు వస్తున్నాయని నారాజు అవుతున్నారు అని దృష్టిలో పెట్టుకొని తనతో తిరిగిన ప్రతి కార్యకర్తను టీటీసీ యూనియన్లో నాయకులుగా చేసి వాళ్ళ కింద కొంతమంది కార్యకర్తలు తయారయ్యే విధంగా వాళ్ళని ప్రోత్సహించి నాయకులను తయారు చేసుడు జరిగింది. ఈ తయారైన మొత్తం ఈ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళను టీఆర్ఎస్ పార్టీకే పనిచేసే సైనికులుగా తను తయారు చేసిండు. మరి మా మేడం మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు మేడం కూడా మరి తన భర్తకు మా శోభన్ రెడ్డి అన్న గారికి ఇన్ని రోజుల నుంచి పదవి రాలేదు అని అతను కూడా ఎక్కడ బాధపడకుండా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉన్నారు. మనకు టీటీసీ సార్ మనకు టీటీసీ అప్పచెప్పిండి, ఇంతమంది నాయకులు వస్తుండ్రు, ఇంతమంది కార్యకర్తలు వస్తుండ్రు, మీరు ఎప్పుడు బాధపడద్దు. మా కార్యకర్తలకు కూడా తను చెప్పేది, మనం ఒకసారి దీంట్లో అడిగేసినాము, మనం ఏదో పదవులు వస్తాయని మనం ఇందులో రాలేదు. 20 ఏళ్ళుగా మీరు మమ్మల్ని అంటుపెట్టుకొని మీరున్నారు, మా మీద నమ్మకంతో మీరున్నారు. మీకోసం మేము ఎంతవరకైనా ఉంటాము. ఏదో రోజు ఖచ్చితంగా మనకు కేసీఆర్ గారి నుంచి తప్పకుండా మనకు పార్టీలో న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ మేము కాపాడుకుంటామని ప్రతి కార్యకర్తకు వాళ్ళు తయారు చేసిన ప్రతి నాయకునికి కూడా వాళ్ళు ధైర్యం చెప్తూ ఎవ్వరు ఎక్కడ అంటే టీఆర్ఎస్ పార్టీలోంచి ఒక్కరు కూడా బయటికి పోకుండా వాళ్ళు కాపాడుకోగలిగినారు. వాళ్ళు ఎంత మా కార్యకర్తలతోటి కానీ మా చిన్న నాయకులతోటి కానీ వాళ్ళు ఏ విధంగా అయితే మమ్మల్ని చూసుకున్నారో అదే విశ్వాసం వాళ్ళ మీద మాకు పూర్తి విశ్వాసం. మేము కూడా వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించి మేము ఎప్పుడు ఎక్కడ పోలేదు. వాళ్ళ కోసమే మేము ఉన్నాము, వాళ్ళ కోసం ఏం చేయడానికన్నా ఉన్నాము. మేమందరం కలిసికట్టుగా అట్లా ఉన్నాము. ఇదంతా ఆయన చేసిన కష్టము. మమ్మల్ని ఇంత జిల్లాలలో కూడా మాకు చాలా కార్యవర్గం ఉన్నది, నాయకులు ఉన్నారు. టీటీసీకి మాకు దగ్గర 80,000 మంది సభ్యత్వం ఉన్నది. ఇదంతా తను ఈ 20 ఏళ్ళు కష్టపడి తయారు చేసిండు. కానీ మాకు ఈ దినం వచ్చింది అవకాశము. ఈ వచ్చిన అవకాశాన్ని కూడా
మేము కూడా చాలా టెన్షన్ పడ్డాము, అన్న ఏమవుతుందో అంటే ఏమి కాదు సార్, ఖచ్చితంగా డెఫినెట్గా న్యాయం చేస్తాడు అని మాకు చెప్తా ఉన్నాడు. మాకు కూడా నమ్మకం ఉన్నది. ఎందుకంటే మరి కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా మరి ఇన్ని రోజులలో మరి కేసీఆర్ గారికి కూడా చేసే అవకాశం రాకపోవచ్చు. ఈసారి ఒక అవకాశం వచ్చింది, తప్పకుండా మనకు న్యాయం చేస్తాడని మాకు కూడా నమ్మకం కలిగింది. మా నమ్మకాన్ని ఎక్కడ వమ్ము కాకుండా మరి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మేము నమ్ముకున్న మా పద్మారావు అన్న కూడా మాకు అందరికీ మా నమ్మకం ఎక్కడ బెడ్స్ కొట్టకుండా ఇంకా మా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగే విధంగానే మాకు సహకరించారు. ఈరోజు మా మేడం గారికి శ్రీలత శోభన్ రెడ్డి మేడం గారికి డిప్యూటీ పదవి ఇవ్వడం మాకు చాలా ఆనందదాయకం. మేము టీఆర్ఎస్ పార్టీలో ఇంకా జబర్దస్త్గా పనిచేస్తాము, పార్టీ కోసం కష్టపడతాము, మా పద్మారావు అన్న కోసం కష్టపడతాము, మా శోభన్ రెడ్డి అన్న కోసం, మా శ్రీలత మేడం కోసం మేమందరం ఒక సైనికులాగా కష్టపడతాము. ఈ నియోజకవర్గంలో ఈ గ్రేటర్ హైదరాబాద్ 150 డివిజన్లలో కూడా పార్టీ బలోపేతానికి మేమందరము పనిచేస్తాము. అందరి సహకారం తీసుకుంటాము, అన్ని డివిజన్ల కార్పొరేటర్ల సహకారం తీసుకుంటాము, అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేల సహకారం సపోర్ట్ తీసుకొని అన్ని ఏరియాలలో కూడా పార్టీ బలోపేతానికి మేమందరము కట్టుబడి ఐక్యంగా పనిచేసి పార్టీని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి పద్మారావు గారికి వారికి హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తున్నాను. జై తెలంగాణ.